దొండకాయ మసాలా కర్రీ చేసుకుందామా? ఆనియన్స్ ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. దొండకాయ మసాలా కోసం దొండకాయ ఇలాగ గుత్తులాగా కట్ చేసుకోవాలి. జస్ట్ గుత్తొంకాయలాగే అనమాట. మరి చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదు. అన్నీ ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. రోస్ట్ చేసిన పల్లీలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, కొంచెం నువ్వులు, ఎండు కొబ్బరి, కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అంతా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కారం 2 స్పూన్స్ వేసుకున్నాం మేము. ఇంకా కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, జస్ట్ అవన్నీ కలవడానికి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కూర స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ వేసుకోవాలి. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే దొండకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి. ఇలా దొండకాయలన్నీ ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 70-80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 70-80% అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అదర్వైజ్ ఒకే సైడ్ మాడిపోయినట్టు అయిపోతుంది. కొంచెం కలుపుకుంటూ ఒక 70-80% కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 70% దాకా కుక్ అయిపోయింది. ఇప్పుడు పక్కకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఇలా ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత చాప్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలవాలి, బాగా మిక్స్ చేసుకొని బాగా వేగాలి. ఇది కొంచెం వేగుతున్నప్పుడు కొద్దిగా కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసాను, ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఫస్ట్లో కలిపి పెట్టుకున్న మిక్స్చర్ని ఇప్పుడు వేసుకోవాలి. వేసి అంతా బాగా కుక్ అవ్వాలి. ఇదంతా బాగా కలిపేసి కుక్ అవ్వడానికి వదిలేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి దీన్ని. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో కొద్దిసేపు అలా వదిలేయాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. Looks so good. Smells so good too. I know మీరు స్మెల్ చేయరు, but it's smelling so good. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు చల్లుతున్నాం. Here goes our కొత్తిమీర. ఫైన్గా చాప్ చేసుకున్న కరివేపాకు.